ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయదారులు ఆగమాగమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో రైతుల్ని వేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలో దిగుతుంది. అవును, ఆంధ్రప్రదేశ్లో పొగాకు, మామిడి, కోకో, ఆక్వా ఇలా ఏ పంట పండించినా రైతుకి సంతోషం కనిపించట్లేదు. అదే సమయంలో ధాన్యం పండించిన రైతులు కూడా ధర లేక ఒకవైపు, అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక ఇంకొక వైపు సతమతం కావాల్సిన స్థితి స్పష్టంగా ఉంది. ఇలాంటి దశలోనే చేసిన అప్పులు చెల్లించలేదు అనే కారణంతో రైతుల్ని వేధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల నుంచి రుణాలు తీసుకున్న రైతులు అప్పులు సకాలంలో చెల్లించకపోతే ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఆందోళనకు పూనుకుంటున్నారు. చాలా విడ్డూరం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది రాజకీయ నాయకులు బ్యాంకుల్ని కొల్లగొట్టారన్న అభియోగాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకుని చెల్లించకుండా ఎగనామం పెట్టి నాయకులుగా చలామణి అవుతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ నుంచి సుజనా చౌదరి వరకు ఈ జాబితా చాలా పెద్దదే ఉంటుంది. రఘురామకృష్ణరాజు 1000 కోట్ల రూపాయల వరకు విద్యుత్ ప్రాజెక్టు పెడతాననేటువంటి పేరుతో ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకుని చెల్లించకపోవడం వల్ల చాలా మార్లు బ్యాంక్ అధికారులు అప్పుల వసూళ్ల కోసం ప్రయత్నం చేసి ఇప్పుడు ఇంకా ఆ వ్యవహారాన్ని నాన్చుతూ వస్తున్నారు. ఇలా నాయకులు వందలు వేల కోట్ల రూపాయల ఎగనామం పెడుతున్న దశలో 1,00,000 రూపాయలకి 1,50,000 రూపాయలకి రైతులు అప్పు అంటే పంట రుణాలు సకాలంలో చెల్లించలేదనేటువంటి కారణంతో అన్నదాతల ఇంటి ముందు ధర్నాలు చేసే ప్రయత్నం దేనికి సంకేతం? అది కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో పిఠాపురంలోని అనేక పిఎస్సిఎస్ సిబ్బంది ఇప్పుడు రైతులింటికి వెళ్ళి ఆందోళనకు పూనుకుంటున్నారు. అప్పు చెల్లించలేదనే కారణంతో రైతు ఇంటి ముందు ధర్నా చేస్తే రైతు పరిస్థితి ఏంటి? ఆ ఊర్లో రైతు ఆత్మగౌరవం ఏం కావాలా? ఇప్పటికే రైతులు పంట గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతూ, చేసిన అప్పులు చెల్లించలేక అప్పుల ఊబిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనేక మంది ఈ ఒక్క ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే ఏ రీతిన పరిస్థితి ఉందో స్పష్టమవుతుంది. ఇలాంటి దశలో అప్పు సకాలంలో చెల్లించలేదనేటువంటి కారణంతో రైతు మీద మరింత ఒత్తిడి పెంచే దిశలో పిఎస్సిఎస్ అధికారులు దిగుతున్నారంటే ఏమనాలి దాన్ని? వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు చట్టాలు చేసేలా చట్టసభల్లో కూర్చుని అందరికీ నీతులు చెబుతుంటే, అందరి కడుపు నింపే రైతు సకాలంలో అప్పు చెల్లించలేదనేటువంటి పేరుతో పరువు కోల్పోవలసినటువంటి దుస్థితి వస్తుందంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఆ రైతులు పరువు పోయిందనేటువంటి కారణంతో ఏదైనా చేయకూడనటువంటి చర్యకు దిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? వాస్తవానికి రైతులు సకాలంలో అప్పులు చెల్లిస్తూ వస్తారు. ఎప్పుడైనా అననుకూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలు ఉన్నప్పుడు మాత్రమే అప్పులు చెల్లింపులో జాప్యం చేస్తూ ఉంటారు. అలా కొంతకాలం జాప్యం అయిందనేటువంటి పేరుతో రైతుల ప్రతిష్టకు భంగం కలిగించేటువంటి పని ప్రభుత్వమే పూనుకుంటుందంటే ఏమనాలి? ప్రైవేటు వడ్డీ వ్యాపారుల తరహాలో ప్రభుత్వం సాధారణ రైతుల్ని వేధించేందుకు పూనుకోవడం దేనికి సంకేతం? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. పిఠాపురంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడం మీద రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వ తీరుని అనేక మంది తప్పుపడుతున్నారు. సాధారణంగా రెగ్యులర్గా అప్పులు చెల్లించేటువంటి వాళ్ళు కూడా ఈ ఏడాది అన్నీ కలిసి రాక అప్పుల్లో జాప్యం జరిగితే ఒక్కేడాదికే ఈ రీతిన వేధించే చర్యలకు పూనుకోవడం ఏ రకంగా సమంజసం అనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి దీన్ని ఉప ముఖ్యమంత్రి పట్టించుకుంటారా? తన సొంత నియోజకవర్గంలోనే రైతుల మీద సాగుతున్నటువంటి ఇలాంటి దురుసు ప్రవర్తనని అడ్డుకట్ట వేసేందుకు పూనుకుంటారా? లేకుంటే రైతుల సమస్యలు తనకు పట్టవని, రైతుల గోడు అవసరం లేదని, రైతులు ఏమైనా అధికారం ఉన్నంతకాలం పట్టించుకునే పనే లేదన్నట్టుగా సాగిపోతారా? ఇదే చాలామందిని వేధిస్తున్న అంశం.